ద్రాక్షారామం శ్రీ మాణికాంబ్య సమేత భీమేశ్వర స్వామి వారి సన్నిధిలో 9వ అఖండ శ్రీ రామ సప్తాహ భజన కార్యక్రమాలు ఈ నెల 14 నుండి 20 వరకు జరగనున్న నేపథ్యంలో ఆలయ ఈవో తారకేశ్వరరావు కార్యక్రమాలు బ్యానర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నిర్వాహకులు పెండియాల నాగేశ్వరరావు, కేవీవి సత్యనారాయణ, ఏడుతూనుల మురళి, మేడిశెట్టి సత్యనారాయణ, గరగ బాబురావు, కూడిపూడి రాంబాబు, రామచంద్రపురం, కె గంగవరం రామారాయం, కాజులూరు, కరప పెద్దపూడి, సామర్లకోట మండలాల భజన కళాకారులు, నిర్వహణ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దానికి యువగారు అంగీకరించారు. అలాగే మనకి అకామిడేషన్ కానీ ఇక్కడ మరి ఈ పందిరి కళ్యాణం అయినందుకు మనకి ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ దాన్ని మన సప్తాహం అయ్యేదాకా కూడా దీన్ని తీయకుండా ఉంచడం, అలాగే మనకి దూరం నుంచి వచ్చిన వాళ్ళకి అకామిడేషన్ రూములు ఇవ్వడం అన్నీ కూడా మనకి కారం. మరి ఈ రోజున మన ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారి సన్నిధిలో మన నుంచి కూడా మన భజన కళాకారులు టీమ్ లీడర్స్తో మరి ఇక్కడ సమావేశం అవడం జరిగింది. మరి గత 8 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం అఖండ సప్తాహ మహోత్సవం ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. మరి ఇది 9వది ఈ నెల 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు చేయాలని సంకల్పంతో మన పెండియాల నాగేశ్వరరావు మాస్టర్ వేట్లపాలెం వారి ఆధ్వర్యంలో మన మండల టీమ్ లీడర్స్ అందరి తరపుని భజన కళాకారులు అందరూ కూడా ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. దీని నిమిత్తం మన ఆలయ ఈవో గారు మనకి అన్ని విధాల సహకరిస్తారని మాట్లాడడం జరిగింది. మరి వారి చేతుల మీదుగా ఈ బ్యానర్ని ఇవాళ ఇక్కడ ఓపెన్ చేయడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ 7 రోజులు జరిగే సప్తాహ మహోత్సవానికి ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, అలాగే ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమాలకి మన ఈవో గారు సహకరించాలని మనందరికీ మరి సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి మన యువ గారు అంటే ఆయన ఎదురుకుండా చెప్పడం కాదు, ఆయన వచ్చిన కాడి నుంచి మీరు కూడా చూస్తూ ఉన్నారు. మన కార్యక్రమాలు అన్నీ కూడా చాలా వైభవంగా జరుగుతున్నాయి. నేనన్నా